ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక చాలా గొప్ప వాగ్దానాన్ని చూద్దాం. రండి. ఈరోజు వాక్యమేమిటంటే యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ప్రియులారా, ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప వాగ్దానం చేశారు. అది ఏమిటంటే సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ మనలను సత్యములో నడిపిస్తారు. ప్రస్తుతం ఈ లోకంలో మనం చాలా విషయాలు చూస్తున్నాం. అవి ఏమిటంటే సోషల్ మీడియా, వార్తలు, ప్రపంచపు ఆలోచనలు, అలాగే ప్రపంచ యుద్ధాలు మొదలైన విషయాలు కూడా చూస్తూ ఉంటాం. చాలాసార్లు ఏది నిజం, ఏది అబద్ధం అని మనకు అర్థం కాకపోవచ్చు. కాని దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనకొక మార్గదర్శకుడినిచ్చారు. అతడెవరు అంటే పరిశుద్ధాత్మ. అవును, ఇది సత్యం. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కేవలం జ్ఞానమివ్వడమే కాదు, ఆయన మనలను సత్యములో నడిపిస్తారు, తప్పుదారిలో పడకుండా కాపాడుతారు, మన జీవితానికి దేవుని చిత్తాన్ని తెలియజేస్తారు. అందుకే దేవుని పిల్లలైన మనం పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడం చాలా ముఖ్యము. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈ రోజుల్లో చాలామంది ప్రపంచపు స్వరాన్ని ఎక్కువగా వింటున్నారు. కాని నిజమైన మార్గమేమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు చూపించే మార్గమే. అవును, ఇది సత్యం. ఆయన మన జీవితాన్ని సత్యం వైపు, వెలుగు వైపు, దేవుని చిత్తం వైపు నడిపిస్తారు. అందుకే ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. అది ఏమిటంటే నేను లోకం చూపించే దారి వైపు వెళ్ళను గాని దేవుని ఆత్మ చూపించే దారిని అనుసరిస్తాను. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినే జీవితం జీవిస్తాను. దేవుడు చూపించే సత్యంలో నడవడానికి ప్రయత్నిస్తాను. మనం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పకుండా పాటిద్దాం. సరే, ఇప్పుడొక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఈ లోకంలో చాలా స్వరాలు ఉన్నాయి, కాని మేము పరిశుద్ధాత్మ స్వరాన్ని వినే హృదయాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మమ్మల్ని సర్వసత్యములో నడిపించుము, తప్పుదారుల్లో పడకుండా కాపాడుము. మా జీవితం నీ చిత్తానికి అనుగుణంగా ఉండేటట్లు మమ్మల్ని నడిపించుము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.